శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో పురాణ రహస్యాలలో భాగంగా బ్రహ్మదేవుడి యొక్క ఆయుః ప్రమాణం చెప్పుకున్నాం. ఇందులో వరాహకల్పము యొక్క మహాత్మ్యాన్ని ఇవాల్టి రోజున వివరించబోతూ ఉన్నారు కూర్మనాథ స్వామి వారు. సృష్టికి పూర్వం సముద్రం మాత్రమే ఉండేది. సముద్రం తప్ప ఇంకేమీ లేదు. ఎక్కడ చూసినా వెనక ముందు అంతా నీరే ఉంది. అంతా నీరే ఉంది. పై విభాగము ఏదీ లేదు. ఇంకా ఏ విభాగాలు ఇందులో లేకుండా పోయినాయ్యా. ఆ సమయంలో ఘోరమైనటువంటి అంధకారం ఉంది. అంతా చీకటిమయంగా నిండిపోయి ఉంది. అప్పుడు వాయువు మొదలైనవన్నీ కూడా ఉపశమించి ఉన్నాయి. అంటే అవి కార్యరూపంలో లేకుండా ఒక స్టాటిక్ శక్తిలో ఉంది. ఏదీ గుర్తించడానికి వీలుగా లేకుండా ఉండేటటువంటి పరిస్థితి అయ్యా. అప్పుడు స్థావర జంగమైనటువంటి సృష్టి ఈ రెండూ కూడా ఏకార్ణవంలో ఒకటే అయినటువంటి రూపంలో నష్టమైనటువంటి సమయంలో అప్పుడు 1000 కళ్ళు 1000 పాదాలు కలిగినటువంటి బ్రహ్మ ప్రాదుర్భవించాడయ్యా. ఏకార్ణవే తదా తస్మిన్ నష్టే స్థావరజంగమే తథా సమభవత్ బ్రహ్మ సహస్రాక్ష సహస్రపాత్. అలా 1000 కాళ్ళు 1000 కళ్ళతో ఆయన రావడం జరిగిందయ్యా. అలా వచ్చినటువంటి వాళ్ళు 1000 శిరస్సులు కూడా ఉన్నాయి. బంగారం లాంటి వర్ణం కలిగి అతీంద్రియమైనటువంటి పురుషుడు నారాయణుడు అనేటటువంటి పేరుగల బ్రహ్మ ఆ ఏకార్ణవంలో నిద్రిస్తూ ఉన్నాడయ్యా, పడుకొని ఉన్నాడు. ఆ ఏకార్ణవంలో నిద్రిస్తూ ఆ స్వామి అలా ప్రశాంతంగా పడుకొని ఉంటే సమస్త సంసార సృష్టికి వినాశనానికి కారణుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మరూపుడు అయిన నారాయణుని విషయంలో ఒక అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని సాధ్యమైనప్పుడల్లా మనమందరం పారాయణ చేసుకోవాలండి. అవకాశం ఉన్నవాళ్ళు రాసుకోండి. పరమేశ్వరుణ్ణి అంటే ఆ మొత్తము జలములోంచి బయటికి వచ్చి జలము తప్ప ఏమీ లేకుండా ఉండేటటువంటి స్వామిని కొలుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ కూర్మ పురాణంలో ఉంది. ఇది చాలా ప్రధానమైంది. ఆపో నారో ఇతి ప్రోక్త నామ్నా పూర్వమితి శృతి అయనం తస్యతా యస్మాత్ తేన నారాయణ స్మృత. వేదంలో అప్ అనేటటువంటి శబ్దానికి నారా అనే పేరుంది. నారాయణుడు అని ఆయన్ని ఎందుకు పిలుస్తున్నారో ఈ శ్లోకం చెప్తోంది. ఆపో నారా ప్రోక్త ఇతి ప్రోక్త. వేదాల్లో ఆప్ అంటే నీళ్లు. ఈ నీళ్ళని నారం దధాతి, నారా అనేటటువంటి శబ్దముతో మనకి చెప్పడం జరిగింది. ఆ నారములకు అయనము స్థానమైనటువంటి ఆశ్రయమైనటువంటి వాడు కాబట్టి ఆ నీళ్ళన్నిటికీ కూడా ఆశ్రయము, నీళ్ళని ఆశ్రయం చేసుకొని ఆయన బయటికి వచ్చాడు. కాబట్టి ఆయనని నారాయణుడు అని స్మరించారు
అని చెప్తున్నారు. కాబట్టి నారాయణుణ్ణి మనం కొలవాలి అంటే ఈ శ్లోకం చెప్పుకొని తీరాలి. ఆ అప్పుల గురించి మనకు తెలియాలి, ఆ నీళ్ల గురించి. కాబట్టి 1000 యుగాల రాత్రిని అనుభవించాడయ్యా పుట్టినప్పుడు నారాయణుడు. అలా నారాయణుడికి రాత్రి మొత్తం చీకటిగా ఉందిగా, రాత్రంతా గడిచిపోతే సృష్టి చేయాలి అనేటటువంటి దాన్ని, ఆ బ్రహ్మత్వాన్ని ఆయన తీసుకున్నాడు మొట్టమొదట. అలా తీసుకున్న తర్వాత ఏకార్ణవంలో మనకి లీనమైనటువంటి భూమిని ఆయన అనుమానం ద్వారా గుర్తించి ప్రజాపతి దాన్ని ఉద్ధరించాడు. మొత్తం ఒకటే ఏకార్ణవంగా ఉన్న నీళ్లల్లో భూమి ఉంది అని ఆ భూమిని నారాయణుడు మెల్లిగా ఉద్ధరించాడయ్యా. జలక్రీడలందు అనుకూలమైన అందమైనటువంటి ఒక వరాహ రూపాన్ని భగవంతుడు ధరించాడు. జలక్రీడాసురుచిరం వారాహం రూపమాస్థితః అదృశ్యం మనసాప్యుంతైర్ వాంగ్మయం బ్రహ్మ సంజ్ఞితం. ఇక్కడ అవ్యక్తం చాలా అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని, వరాహ రూపాన్ని స్వామి ధరించాడయ్యా. ఆ జలక్రీడల్లో అనుకూలమైనటువంటి అందమైనటువంటి వరాహ రూపాన్ని, అది చాలా అందంగా ఉందట ఆ వరాహ రూపం. ఆ రూపాన్ని ప్రజల మనస్సులో కూడా తెలుసుకోలేరు. అది వాక్యస్వరూపము, బ్రహ్మసంజ్ఞ, ఈ రెండు కలిగింది. ఏమండి, వరాహ రూపాన్ని ఎందుకు ధరించాడు అంటే, మనకి గంధము నీళ్లల్లో ఉండదు, నీళ్ళకి వాసన లేదు, అగ్నికి వాసన లేదు, వాయువుకి వాసన లేదు, ఆకాశానికి వాసన లేదు. ఈ వాసన ఎక్కడ పుట్టింది మొట్టమొదట అంటే భూమిలో నుంచి పుట్టింది. గంధము కారణం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి గంధం వచ్చింది. కాబట్టి గంధము అనేటటువంటి స్వభావము భూమికి ఉంది. ఎప్పుడైతే ఆయన భూమిని లేపాడో విహారార్థము ఆయన వరాహ రూపం ధరించాడు. వరాహ రూపం ప్రత్యేకత ఏమిటి? ఈ ప్రపంచంలో అనేక ప్రాణులు ఉన్నాయి, కానీ ఒక్క వరాహము భూమికి దగ్గరగా ముక్కు ఉంటుంది. ముక్కు మిగతా ఏ ప్రాణికి, ఏ జీవికి భూమికి అంత దగ్గరగా ఉండేట్టుగా ముక్కు ఉండదు. ఒక్క వరాహం తలకాయ మాత్రమే భూమికి బాగా దగ్గర ఉంటుంది. కారణం, ఈయన ఉద్ధరించినటువంటి భూమిలో ఉండే గంధాన్ని ఆఘ్రాణం చేయడం మొదలుపెట్టాడు నారాయణుడు వరాహ రూపంలో వెళ్ళి. అందుకని మొట్టమొదటి రూపము ఈ వరాహ రూపంగా ఆ నీళ్లలోంచి వచ్చినటువంటి భూమిని ఆయన బ్రహ్మత్వంతో సృష్టి చేసి ఈ వరాహ రూపాన్ని ధరించాడయ్యా. ఆ వరాహ రూపం ఏమిటి అంటే తెలుసుకోలేనటువంటి రూపము, అది వాక్యస్వరూపము, బ్రహ్మసంజ్ఞ కలిగినటువంటిది. మీకు అందుకనే మనకి మంత్రాలలో అమ్మవారి యొక్క మంత్రాలు తీసుకున్నప్పుడు ఐం 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 హ్రీం హ్రీం ఐం, ఈ రెండు శబ్దాలు వరాహ శక్తిని చూపించేటటువంటి శబ్దాలు. ఆ శబ్దాలని మనం ఉచ్చరించడానికి ముఖ్య కారణము ఇదే. ఈ భూతత్వాన్ని అక్కడ వరాహ రూపంలో వచ్చి ఈ భూమి యొక్క శక్తిని మొత్తాన్ని, మూలాధారం దగ్గర ఉండేటువంటి శక్తిని అన్నిటినీ తీసుకొచ్చాడు. ఎప్పుడైనా మనకి మూలాధారం పతనమవుతూ ఉంటే, మూలాధారంలో ఉండే చైతన్యం తగ్గుతూ ఉంటే, అప్పుడు వరాహస్వామి వారి యొక్క కథని, వరాహ చరిత్రని, ఈ కథల్ని వింటే మూలాధారము, మనలో ఉండేటువంటి గంధం, ఇప్పుడు కరోనా లాంటి రోగాలు వచ్చినప్పుడు ఏం తేడా వస్తుంది? మనకి వాసనలో తేడా వస్తుంది, రుచిలో తేడా వస్తుంది. అంటే రుచి నీళ్ళకి సంబంధించింది. అంతకుముందు అగ్నికి రుచి లేదు, నాలుక పెడితే కాలిపోతుంది. వాయువుకి రుచి లేదు, స్పర్శ మాత్రమే ఉంది. అలాగే ఆకాశానికి రుచి లేదు, కేవలం ఖాళీ అవకాశం మాత్రమే ఉంది. కానీ రుచి ఎక్కడొచ్చిందండి? రుచి జలతత్వంలో వచ్చింది. అదేవిధంగా మనకి గంధము, వాసన అనేటటువంటిది భూతత్వంలో వచ్చింది. ఎప్పుడు మూలాధారములో, మూలాధార చక్రం దగ్గర ఈ జలము, పృథివీ తారుమారవుతాయో అప్పుడు మనిషికి ముక్కు మీద, నాలిక మీద తేడా వస్తుంది. ఈ నాలిక ముక్కుకి తేడా ఏమిటి? రుచికి ముక్కుకి జలములు, నీళ్లు సరిగ్గా తాగకుండా ఉండడం,
ఆహారములో ఉండేటువంటి ఆ సక్రమమైనటువంటి భోజన శక్తి పదార్థాలు ఎప్పుడు లుప్తమవుతాయో అప్పుడు, ఈ సందర్భం ఎప్పుడొచ్చినా ఎవరికి వచ్చినా సరే, అప్పుడు హిరణ్యాక్షుడి యొక్క వధని గనక మనం పారాయణం చేసుకుంటే మళ్ళీ మనకి వాసన, రుచి ఈ రెండు కూడా తిరిగి వస్తాయి. శ్రీమన్నారాయణుడిని ఎలా కొలిచారు, నారాయణుడు ఎలా వచ్చాడు, అదేవిధంగా భూమిని ఎలా అనుగ్రహించాడు, ఈ రెండు కథల్ని మనం చదువుకుంటే మళ్ళీ మనకి వాసన, అదేవిధంగా రుచి ఈ రెండు కూడా మూలాధార స్వాధిష్టానాలో, మూలాధార మణిపూరకాలు. కారణం, కొంతమంది జలం మణిపూరం కింద చెప్తారు, అలాగే కొంతమంది జలం స్వాధిష్టానంగా చెప్తారు. ఇక్కడ జలం ప్రధానం కాబట్టి ఎవరు ఏ చక్రం కింద తీసుకుంటే ఆ చక్రాన్ని లెక్క వేసుకోవచ్చు. ఆ విధానంగా మనకి పూర్తిగా ఆ రూపాన్ని మనస్సులో కూడా తెలుసుకోలేనటువంటి ఆ అవాంగ్మానస గోచరమైనటువంటి ఆ వాక్యస్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనకి చక్కగా వివరించారు. ఆ విధంగా భూమిని ధరించేటటువంటి ఆయన్నే ధరాధరుడు అనేటటువంటి శబ్దం చెప్పారు. ఆత్మాధారంతో ఈ పృథ్వీని మొత్తం ఉద్ధరించడం కోసం రసాతలంలోకి ప్రవేశించి ఆయన దంష్ట్ర కోరలు ఈ రెండిటితోటి భూమిని పైకి లేపాడు. ఎక్కడికి వెళ్ళి లేపాడండి? కోరలు ఎక్కడికి పెట్టాడు? మనకి 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యలోకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఊర్ధ్వలోకాలు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు అని 7 కింద లోకాలు. ఈయన కోరలు అతల, వితల, సుతల, వితలం దాటినాయి, సుతలం దాటినాయి, రసాతలం దగ్గరికి తీసుకువెళ్ళాడు. రసాతలము అంటే ఏమిటి? రసము అంటే రుచి, అవునా? రసాతలము అంటే ఆ నీళ్లు ఉండే దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ రసాతలం నుంచి ఆ మెల్లిగా మహాతల పాతాళకి వెళ్ళలేదు, రసాతలం నుంచి ఈ గంధము ఏదైతే భూమి కిందకుందో దాన్ని పైకి లేపి గంధాన్ని ఉద్ధరించి నేను ఇలా ఉద్ధరించాను అని వరాహ రూపంలో స్వామి ఈ భూమి యొక్క వాసనలకి చాలా దగ్గరగా ఉన్నారు. అందుకనే మనకి పెద్దలు చెప్తారు, శృంగేరి ఎందుకు వెళ్ళాలండి, శృంగేరి జగద్గురు మహాసంస్థానంలో స్వామివారిని ఎందుకు దర్శించాలి అంటే గంగా స్నానం తుంగా పానం అని చెప్తారు. గంగలో స్నానం చేయాలి, తుంగా నీళ్ళని తాగాలి. కారణము, స్వామివారు రసాతలం నుంచి ఆయన కోరలతోటి భూమిని లేపినప్పుడు ఆయన కుడి కోర ఎడమ కోరల నుంచి చెమట బిందువులు వచ్చినాయి. ఆ చెమట బిందువులే 2 నదులుగా మారినాయి. అవే ఒకటి తుంగా, ఒకటి భద్ర. ఎవరు ఈ తుంగా భద్ర అనేటటువంటి నీళ్లు తాగుతారో వాళ్ళకి పోయినటువంటి రుచి మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ భూమండలం మీద స్వామివారు గంధంతో తెచ్చినటువంటి రక్ష కూడా లభిస్తుంది. అందుకనే భూమిని కాపాడాలి అంటే వరాహమూర్తి. ఆ అమ్మవారి పేరు, ఆయన శక్తే వారాహి. ఈ వారాహి అమ్మవారు ఈ చక్కగా జలములోంచి లేచి భూమి మీదకి రావటము అనే దానికి కారణము వరాహస్వామి వారు. ఇవన్నీ చాలా గొప్ప రహస్యాలండి. ఎప్పుడైతే మనం ఆ విష్ణుమూర్తి స్వామివారి కోరల్లోంచి వచ్చినటువంటి నీళ్ళని తాగండి అని చెప్పడానికే తుంగా పానం అన్నారు. గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, తుంగా జలాన్ని పానం చేస్తే పాపాలు పోతాయి. అందుకనే శంకరాచార్యుల వారు పాపము మొత్తము రసరూపంలో పోయి భూమి మొత్తం ఉద్ధరించబడాలి అంటే ఒక స్థానం కావాలి. ఆ స్థానం ఏమిటి అంటే భూమి మీద నీళ్లు రావాలనుకోండి. ఏం చేశాడు దశరథుడు? ఆ రోమపాద మహర్షికి, రోమపాద రాజుకి, మహారాజుకి ఎలా చెయ్యాలో అర్థం కాల, వర్షాలు రావట్లా. అప్పుడు ఋష్యశృంగిలో ఋష్యశృంగుడు తపస్సు చేసుకుంటున్నాడు శృంగేరిలో. ఆయనని పంపించి శాంతాదేవి ద్వారా ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళి శాంతాదేవినిచ్చి వివాహం చేసి అక్కడ ఆయన రావడంతో పెద్ద వర్షం అద్భుతంగా పడ్డది. కాబట్టి తుంగలో వర్షాన్ని కురిపించడానికి అవసరమైనటువంటి
రస లక్షణం ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా మనకి జలాలు కావాలి అంటే ఈ తుంగా జలాలని తీసుకొని వెళ్ళి పెట్టి, అందుకనే తుంగాపానం చేసేటటువంటి జగద్గురువులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు కానీ, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి. కారణం ఏమిటి వర్షాలు పడడానికి అంటే ఆ స్వామివారు అక్కడ అద్భుతంగా ఈ రసాతలం నుంచి వచ్చినటువంటి జలం, ఋష్యశృంగుల వారు చేసిన జలం, ధరిత్రీ రక్షకవసరమైనటువంటి జలం. అదేవిధంగా యజ్ఞము మనం చేసేటప్పుడు తస్య యజురేవ శిరః, యజుర్వేదము శిరస్సు లాంటిది అని చెప్పారు ఈ యజ్ఞ భాగానికి. అందుకనే శిరోభాగమైనటువంటిది ఏది చతురామ్నాయ పీఠాల్లో సార్వభౌమ పీఠంగా శృంగేరిని పెట్టడానికి శంకరాచార్యుల వారి యొక్క వ్యూహ రచన సమర్థతని మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమిని కాపాడాలి, ఈ ధర్మాన్ని కాపాడాలి అంటే ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది అంటే అది శృంగగిరి నుంచి సాధ్యమవుతుంది. కాబట్టే రాముడు వచ్చి రాక్షసవధ చెయ్యాలి, రాక్షసుల్ని నిర్జించాలి అంటే ఋష్యశృంగుడు ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి దశరథుడి దగ్గర ఆయన పుత్రకామేష్టి యాగం చేయిస్తే అప్పుడు వచ్చారు రామచంద్రుల వారు. అంటే ధరిత్రిలో రసాన్ని మనం కాపాడాలి అంటే వరాహశక్తి ఉన్నటువంటి శృంగేరి క్షేత్రము, విశేషించి ఆ శృంగగిరి జగద్గురువులు చాలా అవసరం. అందుకనే శృంగేరి పీఠానికి వెళ్ళినంత మాత్రానే తుంగా జలముని అక్కడ చక్కగా పవిత్రం చేసుకొని శుద్ధిగా తాగినంత మాత్రానే మనకి ఎక్కడ లేనటువంటి రోగాలు పోతాయి. రసాతలంలో ఇంచి స్వామి ఆ నీళ్ళని లేపి పైకి తెచ్చారు కాబట్టి అలా భూమిని ధరించేటటువంటి ధరాధరుడు ఆత్మాధారంతో పృథ్వీని ఉద్ధరించి రసాతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి దంష్ట్రలతో ఆ అద్భుతమైనటువంటి పౌరుషాన్ని వ్యక్తపరిచాడయ్యా. కాబట్టి అప్పుడు వెంటనే ఇక ఋషులు అడిగారు, స్వామి బాగుందయ్యా మీరు చెప్పింది, ఓ దేవాధిదేవా, ఓ పురాణ పురుష, ఓ సనాతనమైనటువంటి స్వామి, ఓ జయస్వరూప, ఓ పరమేష్ఠి బ్రహ్మ, మీకు మేము నమస్కారం చేస్తున్నాం. సృష్టి చేసేవాడా నువ్వేనయ్యా, సృష్టి చేసేవాడివి. సమస్తమైనటువంటి అర్థాలన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మీరు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి ఓ స్వయంభూ నీకు నమస్కరిస్తున్నాం. హిరణ్యగర్భ బ్రహ్మ పరమాత్మ నీకొక నమస్కారము అన్నారు. అదే నమస్తే దేవదేవాయ బ్రహ్మణే పరమేష్ఠినే పురుషాయ పురాణాయ శాశ్వతాయ జయాయ చ అని మనం నమస్కారం చేసుకుంటాం. ఎలాంటి వాడయ్యా స్వామి? నమః స్వయంభువే, స్వయంభువుడు. తుభ్యం స్రష్ట్రే సర్వార్థవేదినే, మనకి సమస్తమైనటువంటి అర్థాలు తెలిసినవాడు కాబట్టి అన్నీ తెలిసినవాడివి అని నమస్కరించారు ఋషులు. నమో హిరణ్యగర్భాయ వేధసే పరమాత్మనే. ఓ హిరణ్యగర్భుడా, ఓ సమస్తమైన వేదస్వరూపుడా, పరమాత్మస్వరూపుడా నీకు నమస్కారము. ఈ విశ్వోత్పత్తి మొత్తానికి స్థానమైన వాడా. ఎప్పుడైతే ఇది చెప్పారో ఆ రూపం ఋషులందరికీ కనిపించేస్తోంది. కాబట్టి దేవతలకి కూడా హితాన్ని చేసేవాడివైనటువంటి ఓ వాసుదేవా, నీకు నారాయణుడివైనటువంటి నీకు ఓ విష్ణు నమస్కరిస్తున్నాము అని నమస్కరించారు. ఏమిటయ్యా ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనము? ఆయన దగ్గర ఉండేది నమోస్తుతే చతుర్వక్త్ర శారంగ చక్రాసిధారిణే సర్వభూతాత్మభూతాయ కూటస్థాయ నమో నమః. ఎలాంటి వాడండి విష్ణువు అంటే శారంగము అనేటటువంటి ధనస్సు ఆయన దగ్గర ఉంది, సుదర్శనం అనేటటువంటి చక్రము, నందకము అనేటటువంటి ఖడ్గం. ఆయన దగ్గర ఉన్న ఖడ్గం పేరేమిటి? నందకము. ఇలాంటి వాటన్నిటినీ ధరించిన వాడైనటువంటి ఓ చతుర్ముఖుడా నీకు నమస్కారం చేస్తున్నాం. ప్రాణులన్నింటికీ కూడా ఆత్మస్వరూపుడైనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆ ఆత్మస్వరూపుడైనటువంటి స్వామి ఈ శ్రీమన్నారాయణుడు. కాబట్టి అలాంటి నారాయణుడికి నీకు మేము నమస్కరిస్తున్నామయ్యా. నువ్వు ఎంతటి వాడివయ్యా?
ఈ వేదాలన్నిటి యొక్క రహస్యాలు మొత్తము తెలిసినటువంటి వాడివి, వేద యోనివి నువ్వు. ఈ వేదములన్నీ పుట్టినటువంటి ప్రదేశం ఎక్కడి నుంచి బయటికి వచ్చినాయి అంటే ఇదిగోనయ్యా నీ నుంచే బయటికి వచ్చినాయి. కాబట్టి వేద యోనివి నువ్వు, నీకు నమస్కారం చేస్తున్నావు. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు చాలా శుద్ధుడివయ్యా, నువ్వు బుద్ధుడివి, నువ్వు జ్ఞానస్వరూపుడివి. మొత్తము జ్ఞానమంతా ఒక రూపం ధరిస్తే ఆ రూపమే సాక్షాత్తు విష్ణుమూర్తి వారి యొక్క రూపము. నువ్వు ఎలాంటి వాడివి? ఆనందమయమైనటువంటి రూపం కలిగినటువంటి వాడివి. ఈ జగత్తులన్నిటికీ కూడా నువ్వు సాక్షివయ్యా, నువ్వు అనంతుడివి, అప్రమేయుడివి, నువ్వు సామాన్యుడివి కాదు. కార్యము కరణము అంటే కార్యం ఏదైనా జరగడానికి దానికి కారణము, ఒక పని, ఆ పని జరగడానికి ఒక కారణం, ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు షూటింగ్ చేయాలి అనేటటువంటిది వాళ్ళు ఎవరికో ఒకళ్ళకి మనసులో పుట్టినటువంటి కారణం. ఆ కారణం వల్ల ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడటం అనేది కార్యం. ఈ కారణ కార్యాలు రెండూ కూడా పరమాత్మేనండి. ఈ జరిగేటటువంటి దానికి కారణము కార్యము ఈ రెండూ కూడా సృష్టి మొత్తం అంతా కారణ కార్య స్వరూపమైనటువంటి వాడివి నువ్వయ్యా. కాబట్టి అలాంటి కార్యము కరణము అయినటువంటి నీకు నమస్కరిస్తూ పంచభూతాల రూపుడివి, పంచభూతాలకి ఆత్మవైనటువంటి నీకు నమస్కరిస్తున్నాం. మాయారూపుడివయ్యా నువ్వు. ఆ మాయారూపుడివైనటువంటి నీకు ఒక నమస్కారము, మూల ప్రకృతి రూపుడివైనటువంటి నీకు ఒక నమస్కారము అని ఋషులు ఆయనకి నమస్కరించి ఆ వరాహ రూపాన్ని అనేక విధాలుగా కొనియాడారు. ఇక తర్వాత మత్స్యరూపం ధరించిన వాడా, యోగం ద్వారా తెలియబడే నీకు నమస్కారం, ఓ సంకర్షణ నీకు నమస్కారం అంటూ స్వామిని స్తుతి చేశారు. ఇంకా ఎన్ని రకాలుగా స్తుతి చేశారు, ఏం చేశారు అనేటటువంటిది మనం వచ్చే భాగంలో చెప్పుకుందామని చెప్తూ ప్రస్తుతానికి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.